Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venki. ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ డైరెక్టర్స్ లో శంకర్ ఒకరు. చెప్పాలంటే ఒకప్పుడు ఇండియాలో ఆయన నెంబర్ 1. ఆయన సినిమా వస్తుందంటే తమిళనాడుతో పాటు తెలుగులో కూడా అతి రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. తమిళ్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుని తెలుగులో హిట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. బాయ్స్ అపరిచితుడు వంటి సినిమాలు తమిళ్లో కంటే కూడా తెలుగులోనే ఎక్కువగా కలెక్ట్ చేశాయి. అంత క్రేజ్ ఉన్న శంకర్ గారి నుంచి వచ్చిన లాస్ట్ ఫ్యూ మూవీస్ కాస్త డిసప్పాయింట్ చేయడంతో నిన్న రిలీజ్ అయిన ఇండియన్ 2 పై ఎక్స్పెక్టేషన్స్ ఆయన రెగ్యులర్ మూవీస్ తో కంపేర్ చేస్తే కాస్త తక్కువగానే ఉన్నాయి. బట్ డీసెంట్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ బాక్స్ ఆఫీస్ దగ్గర డే 1 రన్ కంప్లీట్ చేసుకుంటూ తెలుగు స్టేట్స్ లో శంకర్ గారికి ఉన్న క్రేజ్ తో ఆయన ఫిల్మోగ్రఫీలో టాప్ 3 నెంబర్ ని పెట్టగా కమల్ హాసన్ గారికి అయితే తెలుగులో నెంబర్ 1 ఓపెనర్ గా నిలిచింది. సో లేట్ చేయకుండా భారతీయుడు 2 కి డే 1 తెలుగు స్టేట్స్ లో వచ్చిన కలెక్షన్స్ ఎంతో, సౌత్ రబ్బర్ తెలుగు మూవీస్ లిస్ట్ లో ఎన్నో ప్లేస్ లో ఉందో, టాప్ 10 లో ఉన్న మూవీస్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టాపేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా భారతీయుడు 2 విషయానికి వస్తే నైజంలో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే 2 కోట్ల గ్రాస్ మార్క్ దాటిన ఈ ఫిల్మ్ డే 1 ఓవరాల్ గా 2.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. కమల్ హాసన్ గారి కెరీర్ లో ఇది నైజంలో ఆల్ టైమ్ రికార్డ్. ఇక సీరియల్లో 92 లక్షల షేర్ తో రాక్ సాలిడ్ గా ఓపెన్ అవగా ఉత్తరాంధ్రలో 85 లక్షల షేర్ తో దుమ్ము లేపింది ఈ ఫిల్మ్. ఉత్తరాంధ్రలో టాక్ ఎఫెక్ట్ ఇచ్చిందని చెప్పొచ్చు. ఇక ఈస్ట్ లో 44 లక్షలు, వెస్ట్ లో 31 లక్షలు, గుంటూరులో 66 లక్షలు, కృష్ణాలో 45 లక్షలు అండ్ నెల్లూరులో 22 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 6.7 కోట్లకి చేరుకోగా గ్రాస్ 10 కోట్లు దాటింది. జీఎస్టీ తీసేస్తే షేర్ వాల్యూ 5.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఈ మూవీ టాప్ 10 లో ఏ ప్లేస్ లో ఉందో చూద్దాం. లిస్ట్ ని యాజ్ యూజువల్ గా లాస్ట్ నుంచి మొదలు పెడితే 10వ ప్లేస్ లో 4.5 కోట్ల షేర్ తో నిలిచింది దర్బార్ ఫిల్మ్. ఆ సినిమా రిలీజ్ అయ్యే టైం కి సినిమాపై ఉన్న హైప్ కి అవి బెస్ట్ ఓపెనింగ్స్. ఇక 9th ప్లేస్ లో 4.8 కోట్ల షేర్ తో నిలిచింది బీస్ట్ ఫిల్మ్. టాక్ తేడా కొట్టకపోతే 6 కోట్ల మార్క్ ని అప్పుడే దాటేది. బట్ విజయ్ కన్సిస్టెన్సీని ఓపెనింగ్స్ లో ప్రూవ్ చేస్తూ వచ్చింది ఈ ఫిల్మ్. ఇక 8th ప్లేస్ లో మళ్ళీ విజయ్ మూవీనే మాస్టర్ నిలిచింది. ఈ మూవీ డే 1 6 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ ఆ పొంగల్ కి తెలుగు సినిమాలకి పోటీ ఇచ్చే విధంగా ఓపెన్ అయింది. అండ్ యాజ్ యూజువల్ గా మిక్స్డ్ టాక్ ని తెచ్చుకోవడంతో ఫుల్ రన్ లో ఎఫెక్ట్ అయితే క్లియర్ గా కనిపించింది. ఇక 7th ప్లేస్ లో నిలిచింది నిన్న రిలీజ్ అయిన భారతీయుడు 2 ఫిల్మ్. డే 1 6.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సౌత్ రబ్బర్ మూవీస్ పరంగా 7th ప్లేస్ లో, తమిళ సినిమాల పరంగా ఆల్ టైమ్ 6th ప్లేస్ లో నిలిచింది ఈ ఫిల్మ్. శంకర్ గారి రెగ్యులర్ సినిమాలకు ఉండే హైప్ లేకపోయినా ఫ్లాప్ టాక్ తో కూడా ఈ రేంజ్ ఓపెనింగ్స్ అంటే సూపర్ అనే చెప్పాలి. ఇక 6th ప్లేస్ లో నిలిచింది జైలర్ ఫిల్మ్. ఓవర్ నైట్ లో హుకుమ్ సింగ్ తీసుకొచ్చిన హైప్ అండ్ రజనీకాంత్ గారికి తెలుగు స్టేట్స్ లో ఉన్న క్రేజ్ ఈ సినిమాకి డే 1 7 కోట్ల పైన షేర్ ని తీసుకొచ్చాయి. నౌ కమింగ్ టు ద టాప్ 5. 5th ప్లేస్ లో నిలిచింది ఐ మనోహరుడు ఫిల్మ్. రిలీజ్ అయ్యే టైం కి సౌత్ లో ఆల్ టైమ్ టాప్ ఓపెనర్ అండ్ బాలీవుడ్ గా మూవీ ఎలా అయితే పర్ఫార్మ్ చేసిందో తెలుగు స్టేట్స్ లో కూడా వన్ ఆఫ్ ది టాప్ ఓపెనింగ్స్ గా చెప్పొచ్చు. కొన్ని థియేటర్స్ లో అయితే ఆల్ టైమ్ రికార్డ్ పెడుతూ శంకర్ గారి సినిమాలకు ఉండే క్రేజ్ ఏంటో ప్రూవ్ చేసింది ఈ ఫిల్మ్. ఈ మూవీ డే 1 తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 7.56 కోట్లు. అప్పటికి కొంతమంది తెలుగు స్టార్స్ కి కూడా ఇంత ఓపెనింగ్స్ లేవు. ఇక 4th ప్లేస్ లో రీసెంట్ గా యాడ్ అయింది లియో ఫిల్మ్. ఓపెనింగ్స్ లో విజయ్ కన్సిస్టెన్సీని క్యారీ చేస్తూ ఓపెనింగ్స్ లో రజనీకాంత్ తర్వాత విజయ్ నే తెలుగులో అనే రేంజ్ లో డే 1 8.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ వన్ ఆఫ్ ది టాప్ ఓపెనర్ గా నిలిచింది ఈ ఫిల్మ్. ఇక 3rd ప్లేస్ లో కంటిన్యూ అవుతుంది కబాలి ఫిల్మ్. ఇండియాలో దాదాపు ఏ మూవీకి లేని హైప్ తో ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయిన ఈ ఫిల్మ్ డే 1 తెలుగు స్టేట్స్ లో ఏకంగా 9.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. మార్నింగ్ షోకి డిజాస్టర్ టాక్ పడకపోయింటే మాత్రం డే 1 ఈజీగా 12 కోట్ల పైన నెంబర్ పెట్టేది ఈ ఫిల్మ్. బట్ టాక్ తేడా కొట్టినా కూడా సినిమా రిలీజ్ అయ్యి 8 ఇయర్స్ అవుతున్నా కూడా టాప్ 3 ప్లేస్ లో ఉందంటే అర్థం చేసుకోవచ్చు అప్పట్లో ఈ మూవీ ర్యాంపేజ్ ఎలా ఉందో. ఇక 2nd ప్లేస్ లో కొనసాగుతుంది 2.4 ఫిల్మ్. శంకర్ గారి పైన ఆడియన్స్ హెవీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న లాస్ట్ ఫిల్మ్ అండ్ డే 1 అప్పటికి ఇండియాలో ఆల్ టైమ్ టాప్ 2 ఓపెనర్. డే 1 తెలుగు స్టేట్స్ లో 12.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ డబ్బింగ్ మూవీస్ పరంగా ఆల్ టైమ్ రికార్డ్ పెట్టింది ఈ ఫిల్మ్. అండ్ రిలీజ్ అయ్యి 6 ఇయర్స్ అవుతున్న స్టిల్ 2nd ప్లేస్ లో కొనసాగుతూ తమిళ మూవీస్ పరంగా తెలుగులో స్టిల్ నెంబర్ 1 ఓపెనర్ గా కొనసాగుతుంది ఈ ఫిల్మ్. ఇక 1st ప్లేస్ విషయానికి వస్తే కన్నడ నుంచి ఈ లిస్ట్ లో ఉన్న ఒకే ఒక ఫిల్మ్ KGF 2 నిలిచింది. ఒక కన్నడ సినిమా తెలుగు స్టేట్స్ లో ఏ రోజు కూడా డే 1 కోటి షేర్ మార్క్ ని చూడలేదు. అలాంటిది మూవీ ఏకంగా డబుల్ డిజిట్ ని దాటిస్తూ 19 కోట్ల పైన షేర్ ని కలెక్ట్ చేస్తూ ఇప్పట్లో ఏ మూవీ కూడా బ్రేక్ చేయలేని విధంగా ఎపిక్ నెంబర్ అయితే పెట్టింది. ఈ నెంబర్ ని తెలుగు స్టేట్స్ లో దాటాలంటే కబాలి రేంజ్ హైప్ తో రిలీజ్ అవ్వాల్సిందే ఏ డబ్బింగ్ మూవీ అయినా. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ లో వచ్చే సినిమాల్లో ఏదో ఒకటి దీన్ని బ్రేక్ చేయలేదంటే మాత్రం ఇప్పట్లో ఈ రికార్డ్ బ్రేక్ అవడం కష్టం. మరి ఏ మూవీ బ్రేక్ చేస్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్స్ ద వీడియో. ఇది భారతీయుడు 2 డే 1 తెలుగు స్టేట్స్ కలెక్షన్స్ అండ్ టాప్ 10 సౌత్ రబ్బర్ తెలుగు స్టేట్స్ డే 1 కలెక్షన్స్ రిపోర్ట్. వీటిలో మీ ఫేవరెట్ మూవీస్ ఏంటో, KGF 2 ని బీట్ చేసే మూవీ ఏదవుతుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థాంక్యూ.